నమస్కారం సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి నా నమస్కారాలు సార్. సార్ మాది శ్రీకాకుళం జిల్లా కుందూరు మండలం పంచాడు విలేజ్ సార్. నా పేరు ముద్దాడ కృష్ణ. సార్ నా విన్నపం ఏంటంటే నాకు సోమవారం సాయంత్రం అంటే 23వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 5:10 నిమిషాలకిగా 5 గంటలకి ఆ రేంజ్లో నాకు ఊరికుప్పలో గడ్డి తీస్తుండగా ఏదో పాము లాంటిది ఏదో పుట్టింది సార్. నాకు 2 కన్నాలు కూడా పడ్డాయి. సో నేను కొంచెం కంగారు పడి హాఫ్ అన్ అవర్ లోపే మన కొండూరు పిహెచ్సికి వెళ్ళడం జరిగింది సార్. కొండూరు పిహెచ్సికి వెళ్ళాక అక్కడ ఒక నర్సు ఉన్నారు. మేడం గారు చూసి ఏం జరిగింది నాయన అంటే, మేడం గారు ఏం పుట్టిందో నాకు తెలియదు, నేను చూడలేదు, బట్ నాకైతే ఏదో పామో తెలియదు మేడం, 2 హోల్స్ పడ్డాయి, హోల్స్ పడ్డాయి మేడం చూడండి అని అంటే, మేడం గారు వెంటనే బ్లడ్ తీశారు. ఒక పక్కన పెట్టేసి 2 ఇంజక్షన్లు చేశారు సార్. తర్వాత నేను ఇది బ్లడ్ క్లాట్ అయింది, పాము అయితే విషపూరితం కాదు, పర్వాలేదమ్మా అని చెప్పేసి అన్నారు సార్. అంటేనే సరేనమ్మా అనేసి నేను వచ్చేసాను. మరుసటి రోజు తెల్లవారికి కూడా నాకు అదే ఓపెంది. రాత్రి 12 నొప్పి స్టార్ట్ అయింది. కొంచెం తగ్గుతుంది ఏమని వెయిట్ చేశాను. మరుసటి రోజు తెల్లవారు నాకు ఇక్కడ నయం అవుతుందని తెలిసి వెంటనే 108కి కాల్ చేశాను సార్. 24వ తారీఖు మార్నింగ్ 9:05 కాల్ చేస్తే 108 వచ్చింది. 108 వాళ్ళేమో వచ్చిన తర్వాత ఎక్కించారు. ఎక్కించి ఏమైనా జరిగితే సార్ చెప్పాను. అయితే మేము అంతవరకు కాదు కానీ సార్కి అడుగుతాను, మేము కొందూరు వరకు తీసుకెళ్తాం సార్, ఆ కొందూరులో మళ్ళీ మీరు చూపించుకోండి, ఒకవేళ వాళ్ళు రిఫర్ రాసినట్టయితే మీరు ఓన్ వెహికల్తో వెళ్ళిపోండి అని అన్నారు. కొందూరులో వెళ్తే అక్కడ చూపిస్తే గవర్నమెంట్ డాక్టర్ గారు ఇది ఏం కాదనైనా పర్వాలేదు, బాగానే ఉంది, మరి ఎవరైనా ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు సార్. సరే నా మనస్తృప్తి అవుతా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా అలాగే చెప్పేశారు సార్. అదే రోజు 24వ తారీఖు నైట్కి నాకు ఫుల్ రియాక్షన్ వచ్చేసి అప్పటికప్పుడు శ్రీకాకుళం వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసి జాయిన్ అయ్యాను. నాకు అది పాము అని తెలిసి ఇక్కడ నుండి రిపోర్ట్లు తీసిన తర్వాత పాము అని తెలిసింది. అప్పటికే నాకు ఒక చెయ్యి వాచిపోయి డ్యామేజ్ అయిపోయి దాని విషయం అనేది కిడ్నీకి ఇన్ఫెక్షన్ చేరింది సార్. కిడ్నీకి ఎఫెక్ట్ కొట్టింది. దాంతోపాటు కిడ్నీలో స్టోన్స్ కూడా నాకు ఇంతకుముందు ఎప్పుడో ఉన్నాయంటే అది కొంచెం సెకండరీ. ఇది మాత్రం ఈ పాము విషయం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయింది. సో నేను ప్రజెంట్ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉన్నాను. నా బాధ ఏంటంటే మన గవర్నమెంట్ పిహెచ్సి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ 108 వారు నాకు సహకారాలు ఇవ్వలేకపోయారు సార్. నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళండి జెమ్స్కి అని చెప్తే, లేదు నువ్వు ఆల్రెడీ ముందే అప్రోచ్ అయ్యావు కదా, ఎక్కడికి వెళ్ళి వాళ్ళు రెఫర్ చేస్తే ఆటోతో వెళ్ళిపో, లేదా ఓన్ వెహికల్ తిరుగుతుంటే 108కి మేము రాము అని చెప్పేసి అన్నారు. అప్పుడే ఇల్లు ఉంటే కొన్ని ఎలాగున్నావు మరి నా పరిస్థితి. కానీ సో ఇప్పుడు నేనైతే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఎంత అమౌంట్ అయిందో తెలియదు, నేను డిశ్చార్జ్ అవ్వలేదు ప్రజెంట్ ఈ రోజుకి. దయచేసి ఈ వీడియో నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తాను, దానికి రెస్పాండ్ అవుతారనేసి నేను ఆశిస్తాను. నా బాధ నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతారని చెప్పేసి నేను ఈ వీడియో చేసి పెట్టాను. అలాగే హెల్ప్ గురించి కాదు కానీ 108 వారు పిహెచ్సి వారు కూడా నాలాగే ఇంకొక 2-3 చేసినట్టయితే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నాకు ఎలాగో నేను ముందుగానే గ్రహించి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి నా ప్రాణాలు నేను కాపాడుకోగలుగుతున్నాను. వేరే వాళ్ళు నాలాగా ఉంటారు కదా సార్, అమాయకులు ఇంకా అమాయకులు ఉంటారు. సో దయచేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి, మరి కొంతమందితో పంచుకోండి. మన 108 తాలూకు ఇది మన పిహెచ్సి తాలూకు వ్యవహారం ఇలా ఉంది. వాళ్ళు గుర్తించకపోతే వెంటనే రెఫర్ చేసి రేపల పంపిస్తే వెళ్ళిపోయింది. కానీ గుర్తించి కూడా పర్వాలేదు అన్నట్టు ఉన్నారు. 108 వెళ్ళి మరీ దారుణంగా బిహేవ్ చేసి మేము తీసుకెళ్ళాం, ఇప్పటివరకు తీసుకెళ్ళామని చెప్పి అందిస్తారు. మరి నా పరిస్థితి వచ్చింది. దాని టెస్ట్లు రిపోర్ట్లు అన్నీ కూడా నేను గవర్నమెంట్ పిహెచ్సి వారికి ప్లస్ 108 వారికి కూడా చూపించడం జరుగుతుంది. ముందు నేను రికవర్ అవ్వాలి, అయిన తర్వాత ఇవన్నీ చేతుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్,
థ్యాంక్ యూ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ సార్. థ్యాంక్ యూ సార్.